ITBP recruitment 2024, ITBP new vacancy 2024, ITBP హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024. సో ఐటీబీపీలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఈ వీడియో వచ్చేసి జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు, జాబ్ వేకెన్సీ 2024 అండ్ జాబ్ నోటిఫికేషన్ 2024, హెడ్ కానిస్టేబుల్ పోలీస్ జాబ్ రిక్రూట్మెంట్. సో ఐటీబీపీలో ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అండి. హెడ్ కానిస్టేబుల్ ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్ వచ్చాయి. సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి స్టాఫ్ నర్స్ వేకెన్సీ, అండ్ ఇక్కడ హెడ్ కానిస్టేబుల్, మిడ్ వైఫ్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్, గ్రూప్ సి క్యాండిడేట్స్. అండ్ ద స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 29/6/2024. ద లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 28/7/2024. సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీ వచ్చేసి టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ 5 వేకెన్సీస్ అండ్ హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి 14 వేకెన్సీస్ ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్లో 6 వేకెన్సీస్ అండ్ రిజర్వ్డ్, SC 1, OBC 3 వేకెన్సీస్ అండ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లో అన్రిజర్వ్డ్ 3 వేకెన్సీస్, ST 1 వేకెన్సీ, EWS 1 వేకెన్సీ, టోటల్ 5 వేకెన్సీస్. హెడ్ కానిస్టేబుల్, మిడ్ వైఫ్ ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి టోటల్గా 14 వేకెన్సీస్. దాంట్లో 5 వచ్చేసి అన్రిజర్వ్డ్, OBC 4, SC 3 అండ్ ST 2 వేకెన్సీస్. సో మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు, recruitment.itbppolice.nic.in, లేదా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది. సో సబ్ ఇన్స్పెక్టర్ పే స్కేల్ వచ్చేసి 35,400 to 1,12,400, పే లెవెల్ 7, పే లెవెల్ 6 అండి, అరౌండ్ 55,000 వరకు ఉంటుంది పే స్కేల్. అండ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్, ఇది కూడా పే లెవెల్ 5, 29,200 నుంచి 92,300 వరకు ఉంటుంది. హెడ్ కానిస్టేబుల్ వేకెన్సీ వచ్చేసి టోటల్గా ఇంతకుముందు చెప్పినట్టుగా లెస్ దెన్ 10 ఉన్నాయి వేకెన్సీస్. 25,500 పే స్కేల్ టు 81,100. సో ఇది క్రైటీరియా. అప్పర్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 21 to 30 years అండి. సో సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్కి సో క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 చదివి ఉండాలి, హ్యావింగ్ పాస్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్టీ అండ్ రిజిస్టర్డ్ విత్ సెంట్రల్ నర్సింగ్ కౌన్సిల్. ఇక్కడ డిజైరబుల్ వచ్చేసి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నర్స్గా 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్ వచ్చేసి ద పేస్ ఇక్కడ క్వాలిఫికేషన్ ఇక్కడ 10+2 చదివి ఉండాలి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ పర్టికులర్ స్ట్రీమ్ ఉండాలి, డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసి ఉండాలి. మీరు ఫార్మసిస్ట్ రిజిస్ట్రేషన్ ఫార్మసీ యాక్ట్ 1948 ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ ద్వారా మీరు రికగ్నైజ్డ్ అయ్యి ఉండాలి, అప్పుడు మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ హెడ్ కానిస్టేబుల్ వేకెన్సీ 10th పాస్ అయిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఆక్సిలరీ నర్సింగ్ మిడ్ వైఫరీ కోర్స్ పాస్ అయి ఉండాలి, రిజిస్టర్డ్ ఇన్ నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. 18 to 25 years ఉండి మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఈ క్వాలిఫికేషన్ ఉంటే నర్సింగ్ పాస్ అయి ఉండాలి. సో ఇది క్రైటీరియా. ఇక్కడ అప్పర్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి సో ఇక్కడ 18 to 25 years, రిలాక్సబుల్ టు డిఫరెంట్ కేటగిరీ పీపుల్. SC ST వారికి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్, OBC వారికి అయితే 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అండ్ ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఫిజికల్ స్టాండర్డ్లో మినిమం హైట్ వచ్చేసి 162 centimeters ఉండాలి మేల్ క్యాండిడేట్స్కి, అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 150 centimeters ఉండాలి. అండ్ చెస్ట్ ఎక్స్పాన్షన్ 77 centimeters, వితౌట్ ఎక్స్పాన్షన్, విత్ ఎక్స్పాన్షన్ అయితే 82 centimeters ఉండాలి. ఇది క్రైటీరియా. అండ్ హెడ్ కానిస్టేబుల్ కూడా 157 centimeters ఉండాలి మినిమం హైట్ క్రైటీరియా. హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి ఓన్లీ ఫీమేల్ కేటగిరీ కాబట్టి. అండ్ మినిమం మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి ఇంకా ఐ విజన్ కూడా ఎటువంటి ఐ విజన్ ఉండకూడదు, 6/6 ఉండాలి. అండ్ ఇక్కడ అప్లై చేసుకోవడానికి recruitment.itbppolice.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, లేదా ఫస్ట్ పిన్ కామెంట్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ క్రైటీరియా మాత్రం ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్కి అయితే 200 rupees, అండ్ ఇక్కడ ఫర్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్ అయితే 100 rupees అండి, ఫర్ అన్రిజర్వ్డ్, OBC, EWS కేటగిరీ వారికి. అండ్ ఫర్ ద క్యాండిడేట్ బిలాంగింగ్ టు SC ST ఫీమేల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ఎనీ పేమెంట్. ఫర్ హెడ్ కానిస్టేబుల్ మిడ్ ఫైట్ ఓన్లీ ఫీమేల్ కాబట్టి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేదు. సో ఇది క్రైటీరియా. సో అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో మీరు చూసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 20th July 2024 అనేది లాస్ట్ డేట్ టు అప్లై. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్గా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి ఈ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి 100 meters అనేది 16 secondsలో కంప్లీట్ చేయాలి, 1.6 kilometers అనేది 7 minutes 30 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫర్ మేల్ క్యాండిడేట్స్. అండ్ ఫర్ ఫిమేల్ క్యాండిడేట్స్ 100 meters అనేది 18 secondsలో కంప్లీట్ చేయాలి, 800 meters అనేది 44 minutes 45 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫర్ అసిస్టెంట్
సబ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఇంకా లాంగ్ జంప్, హై జంప్ ఇంకా ఇంక్లూడ్ చేయడం జరిగింది. లాంగ్ జంప్ వచ్చేసి 11 feet ఉంటుంది, 3 ఛాన్స్ ఇస్తారు. హై జంప్ వచ్చేసి 3.5 feet ఉంటుంది, అది కూడా 3 ఛాన్స్ ఇస్తారు. అండ్ 1.6 kilometers అయితే 7 minutes 30 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది మేల్ క్యాండిడేట్స్కి. ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రం 800 meters రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. టు బి కంప్లీటెడ్ వితిన్ 4 minutes 45 seconds. అండ్ లాంగ్ జంప్ 9 feet అండ్ హై జంప్ వచ్చేసి 3 feet. సో ఇది అయిపోయాక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. సో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా అయిపోయాక phase 2 ఉంటుంది, రిటన్ ఎగ్జామినేషన్ టోటల్గా 100 marks ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, ట్రేడ్ ప్రొఫెషన్కి వచ్చి 60 questions ఉంటాయి. టోటల్గా 120 minutes 100 questions 100 marks. సో ఇది క్రైటీరియా. అండ్ ఇక్కడ సిలబస్ ఫర్ ప్రొఫెషన్ వచ్చేసి స్టాఫ్ నర్స్ సిలబస్ అండి. ఆటోనమీ, సైకాలజీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, న్యూట్రిషన్, ఇది సిలబస్ అండి. సో స్కిమ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ సిలబస్ కావాలంటే ఆఫీషియల్ నోటిఫికేషన్ లింక్ వచ్చి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అండ్ phase 2 వచ్చేసి తర్వాత ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా క్లియర్ అయ్యాక మెడికల్ ఉంటుంది. దాంట్లో మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యాక మెడికల్ ఉంటుంది. ఇది క్రైటీరియా. సో ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ పేజ్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.